హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా కేరళ ట్రిప్లో డే 4లోని చర్చ్ విజిట్ తర్వాత మేము వచ్చి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళకుండా ఇక బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. అదేనండి, అలపిలో ఉన్న బీచ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఈ వీడియోలో బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వాయిస్ ఓవర్ అయితే బీచ్ గురించి కాకుండా మా కేరళ ట్రిప్లో మేము ఫేస్ చేసిన డిఫికల్టీస్ గురించి కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు కనుక కేరళ ట్రిప్ ప్లాన్ ఉంటే మీకు అవి యూజ్ అవుతాయి అని నా ఇంటెన్షన్ అనమాట. సో దానికోసం యాక్చువల్ నేనైతే సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను. మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా గైడెన్స్ అనేది కొంచెం ఇద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ సపరేట్ వీడియో ఎందుకు తిరిగి ఈ బీచ్ వీడియో చేస్తున్నా కదా, దీంట్లోనే వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుంది కదా అనిపించింది. బీచ్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వాయిస్లో కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా. సో అందుకనే అనమాట. సో మీకు కూడా కేరళ ట్రిప్ అనేది కనుక ప్లాన్ ఉంటే మీరు ట్రిప్కి వెళ్ళకముందే ఒక బడ్జెట్ అనేది వేసుకోండి. అలాగే టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు ఇచ్చే గైడెన్స్ మీకు రీజనబుల్గా అనిపిస్తుందా ఏంటనేది చూసుకోండి. మేమైతే మా పిల్లలతో టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్పే టైమింగ్స్ అవి ఫాలో అవ్వలేము అని చెప్పి దాన్ని స్కిప్ చేసాము. సో కాకపోతే వెళ్ళే ముందు కొంచెం గైడెన్స్ అయితే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం అనమాట. అలాగే మేము చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే వెళ్ళేటప్పుడు ఎయిర్వేస్కి బుక్ చేసుకున్నాం కదా. సో కేరళ ఫుడ్ అంటే ఆల్మోస్ట్ మనకు ఐడియా ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు అని. సో ఒకవేళ పిల్లలు ఉన్నారు, మాకు కూడా ఆ ఫుడ్ అనేది సరిపోతుందో లేదో అని చెప్పి మేము ముందైతే కొన్ని పికిల్స్ అనేది తీసుకెళ్దాము. రైస్ ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చు ఆ పికిల్స్తో అనుకున్నాం. కాకపోతే మేము ఎయిర్వేస్లో వెళ్ళాను కాబట్టి చెక్-ఇన్ ఉంటుందని చెప్పి ఆ పికిల్స్ అనేది తీసుకెళ్ళడం పాసిబుల్ అవ్వదు, చెకింగ్లో ఆపేస్తారు అని చెప్పి. సో పికిల్స్ అయితే మేమేం పట్టుకెళ్ళలేదు, పిల్లలకి లైట్గా స్నాక్స్ అయితే తీసుకెళ్ళామన్నమాట. సో అదొకటి, ఫుడ్కి కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. కాకపోతే కొన్ని ఫేమస్ రెస్టారెంట్స్లో అయితే మనకు తగ్గ ఫుడ్ అనేది దొరుకుతుంది, లైక్ చైనీస్, సౌత్ ఇండియన్ అలాంటిది. నెక్స్ట్ మున్నార్ వచ్చి కనుక మనం విజిట్ చేయాల్సి వస్తే మున్నార్లో ఖచ్చితంగా 2 days అనేది టైం టేకింగ్ అనమాట. సో మున్నార్లో ఎటు సైడ్ వెళ్ళాలి, ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి అనేది మాకు అస్సలు ఐడియా లేదు. ఎప్పుడైతే మీకు ఆ రూమ్లో పాంప్లెట్ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, ఆ రూమ్లో పాంప్లెట్ చూసిన తర్వాత ఒక ఐడియా అనేది వచ్చింది. ఓహో, మున్నార్ అంటే 4 directions ఉంటాయి, మనం వాటిని కవర్ చేయాలంటే అట్లీస్ట్ 2 days టైం పడుతుంది. సో మార్నింగ్ ఒక డైరెక్షన్, ఈవినింగ్ ఒక డైరెక్షన్ అలా పెట్టుకున్న 2 days కంప్లీట్గా పడుతుంది. అలానే మనం అప్పుడు మాత్రమే ఆ 4 directionsని కవర్ చేయగలుగుతాం. కానీ మేము మున్నార్లో 2 days పెట్టుకున్నా సరే మాకు ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వడం తెలియక మేము పెద్దగా ప్లేసెస్ ఏమైతే విజిట్ చేయలేదు. చేసిన వరకు మీతో వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. మీకు కనుక మున్నార్ వెళ్ళే ప్లాన్ ఉంటే ఖచ్చితంగా తక్కడి, కొచ్చిన్, కోయంబత్తూర్ ఇలా డైరెక్షన్స్ ఉంటాయి. ఆ పాంప్లెట్ చూపించాను కదా మీకు, అలా డైరెక్షన్స్ ఉంటాయి. వాటిలో ఉన్న ఫేమస్ స్పాట్స్ అనేది విజిట్ చేయడానికి పాసిబుల్ అవుతుందన్నమాట. మేము డే 2లో మున్నార్లో ఉన్నా సరే మాకు ఆ గైడెన్స్ లేక మేము ఫ్లవర్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ మాత్రమే కవర్ చేసాము. మనకి ఒక ఐడియా కనుక ఉండుంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని ఎవరొక్కరిని గైడ్ని తీసుకొని అక్కడున్న ప్లేసెస్ అనేది మున్నార్లో డే 2లో మేము కంప్లీట్ చేసుకోగలిగే వాళ్ళం. కానీ మాకు ఆ గైడెన్స్ లేక మున్నార్లో ఉన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి డే 3 అయితే పెట్టుకున్నాము. అయితే మళ్ళీ హిల్ డౌన్కి వచ్చి హిల్ అప్కి వెళ్ళడం కష్టం అని చెప్పి మేము డౌన్ అవుతూనే, అంటే అలపీకి రీచ్ అవుతూనే అక్కడున్న టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేయాలని అయితే పెట్టుకున్నాము. అయితే ఇక్కడే మాకు ఒక డిఫికల్టీ వచ్చినది. ఏంటంటే డే 3లో మున్నార్లో ఒక జీప్ అయితే మాట్లాడుకున్నామని చెప్పాను కదా, అతను వచ్చి అమౌంట్ కొంచెం అంటే మేము చెప్పామన్నమాట, చుట్టూ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ చూపించి ఈవినింగ్ కల్లా మమ్మల్ని అలపీలో డ్రాప్ చేయాలని. అయితే అతను హై అమౌంట్ చెప్పాడు, మేము అడిగిన అమౌంట్కి రానన్నారు. సో తర్వాత మళ్ళీ అతనే కొంచెం కన్విన్స్ అయ్యి సరే అలపీ దాకా రానుక అని చెప్పి అలువా అనే ఒక స్టాప్ ఉంది, అక్కడికి మీకు ఈవినింగ్ కల్లా దింపుతాను, డ్రాప్ చేస్తాను, టూరిస్ట్ ప్లేసెస్ చూపించి అలువా నుంచి మీరు ట్రైన్ ఎక్కి అలపీకి నైట్ కల్లా రీచ్ అయిపోవచ్చు అని చెప్పారు. సో సరే అని చెప్పి చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేసి ఈవినింగ్ అయితే అలువాలో దింపేశారు. దిగిన తర్వాత అసలు డిఫికల్టీ ఏంటి అంటే, అలువా ట్రైన్కి మేము వెళ్ళి టికెట్స్ తీసుకుందామని చూస్తే అలువాకి నార్మల్ టికెట్స్ ఉండవంట, రిజర్వ్డ్ టికెట్సేనంట, మనం ముందే రిజర్వేషన్ చేసుకోవాలంట. సో ఇక మేము అలువాలో దిగిపోయాం, కానీ మాకు ట్రైన్ ఎక్కడానికి పాసిబిలిటీ లేదు. సో ఇంకా అక్కడ అలువాలో రైల్వే స్టాఫ్ని అయితే నేను రిక్వెస్ట్ చేస్తే రిజర్వేషన్ కాకపోయినా ట్రైన్ అనేది ఎక్కడానికి అలో చేస్తామన్నారు, కానీ ఒక 2 personsకే ఛాన్స్ ఇస్తామన్నారు. సో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి 2 personsే వెళ్తే ఉపయోగం ఏముంది. మళ్ళీ మేము ఇంకా అలువాలో క్యాబ్ అయితే బుక్ చేసుకొని అలపీ అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇదొక మిస్టేక్ అనమాట.
డైరెక్ట్గా అలపి రావాల్సిన వాళ్ళం ఆ జీప్ డ్రైవర్ మాట విని అలువాలో దిగి ఇలా కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేసి మళ్ళీ అదే ప్రైస్ ఇచ్చి క్యాబ్లో అలపి అయితే రీచ్ అయ్యామన్నమాట. అదేదో అతనే డైరెక్ట్గా దింపుంటే బాగుండేది. అతనికి కూడా నాలెడ్జ్ లేదేమో, అలువాలో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. సో ప్రైస్ అయితే సేమ్ అయ్యింది. అదే ప్రైస్కి తనే దింపే వాళ్ళేమో, కాకపోతే కుదరదని చెప్పారు. ఇది ఒక మిస్టేక్ అనమాట మేము ఫేస్ చేసింది. నెక్స్ట్ వచ్చి అలపి గురించి చెప్తే, అలపిలో కూడా హౌస్ బోట్కి మనం ముందే ఆన్లైన్లో నుంచి బుకింగ్స్ అనేది చేసుకోవచ్చు. మేమైతే ఏం చేసుకోకుండా వెళ్ళిపోయామన్నమాట. ఎందుకు అంటే మేము ఏ రోజు ఎక్కడ స్టే చేయాలనేది అంత ప్రాపర్ ఐడియా అనేది మాకు లేదు. అంటే కిడ్స్తో కదా, మాకు కొన్ని జర్నీస్ అనేది స్కిప్ అవుతూ వచ్చాయి. అనుకున్న రోజు అయితే పాసిబిలిటీ అవ్వట్లేదు. మేమైతే కోచ్లో దిగంగానే ఆ రోజే మున్నార్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ జర్నీ చేసి పిల్లలు టైర్డ్ అయిపోయారని నెక్స్ట్ డేకి మున్నార్ చేంజ్ చేసుకున్నాము. సో అలాగే ముందే బుక్ చేసుకొని ఉంటే హౌస్ బోట్కి కూడా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మేము స్కిప్ చేసుకున్నాము. మీకు కనుక వెళ్ళే ప్లాన్ ఉంటే కనుక హౌస్ బోట్ని కూడా ముందే మీరు ఏ రోజు అయితే అక్కడ ఉండాలనుకుంటున్నారో ఆ రోజుకి బుకింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మేము అలా బుక్ చేసుకోకపోవటం వల్ల 10కి ఎక్కి 12కి దిగి 2 అవర్స్ అయినా సరే వాళ్ళు అడిగిన ప్రైస్ అంటే హై ప్రైస్ అనేది పే చేయాల్సి వచ్చింది హౌస్ బోట్కి. సో ఇంకా ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయితే మీకు కొంచెం యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మేము వచ్చి డే 5 ఎర్లీ మార్నింగ్ అలపి నుంచి ఎర్నాకుళం జంక్షన్ వచ్చి ట్రైన్ అయితే ఎక్కాము. బ్యాక్గ్రౌండ్లో అది. ఇంకా డే 5 అయితే మా రిటర్న్ జర్నీ అనమాట. దానికి సపరేట్ వీడియో ఎందుకని ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను. మేమైతే ట్రైన్ జర్నీకి బుక్ చేసుకున్నాము. దీంతో ఇంకా కేరళ ట్రిప్ వీడియోస్ అనేది క్లోజ్ చేస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్